నమస్కారం, నా పేరు పావని. సిడెన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. రేషన్ డీలర్ల సమస్యలపై ఈ నెల 30న విజయవాడలో జరిగే మహాసభను విజయవంతం చేయండి. రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు. మలేరియా నిర్మూలన మానవ జాతి భవిష్యత్తుకు పెట్టుబడి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కావలి క్లస్టర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. పాల్గొన్న డిప్యూటీ DMNHO సెలీనా కుమారి. మద్యం మత్తులో ఘర్షణ, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు. రేషన్ షాపు డీలర్ల విధానాలపై ఈ నెల 30న విజయవాడలో ఏర్పాటు చేసే సభను జయప్రదం చేయాలని కోరారు రేషన్ షాపు డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు. ఈ మేరకు ఆయన స్థానిక R&B అతిథి గృహంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు కనీస వేతనం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం రేషన్ షాపులను మినీ సూపర్ బజార్లు చేసే విధంగా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, రమేష్, పట్టణ అధ్యక్షులు మాల్యాద్రినాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మానంద రెడ్డి, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. రేషన్ షాపు డీలర్స్ విధానం గురించి రేపు 30వ తారీఖున ఓ మీటింగ్ విజయవాడలో సింగనగర్లో ఏర్పాటు చేసాం. మరి ప్రతి డీలర్ని కూడా రమ్మని ప్రతి జిల్లా కూడా తిరిగి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి, పేమెంట్ గురించి, అలాగే డీలర్ కమిషన్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. మొన్న 13 జిల్లాల కలెక్టర్లు కూడా మా యొక్క ఆవేదనని వినతిపత్రం ద్వారా జాయింట్ కలెక్టర్కి ఇచ్చాం. మరి ఈ పాస్ పెడుతున్న కారణాలు ఏంటంటే, గోడౌన్ నుంచి వచ్చే బియ్యాన్ని మా దగ్గర ఏ విధంగా ఈ పాస్ మిషన్ పెడుతున్నారో గోడౌన్లో కూడా ఆ విధంగా పెట్టాలనేసి నిన్న కమిషనర్ గారితో, MD గారితో, సివిల్ సప్లైస్ మినిస్టర్తో మీటింగ్ జరిగింది. ఎందుకంటే ఇంతవరకు కూడా వాళ్ళు ఏదో ఇస్తున్నారు, మేమేదో చేస్తున్నాం కూడా చేసుకొస్తున్నాం. ఇక మీద ఏంటంటే కార్డు హోల్డర్కి 100% పేమెంట్ ఇవ్వాలంటే గోడౌన్ నుంచి మాకు ఇవ్వాలనేసి MD గారు దాన్ని స్పందించి అన్ని గోడౌన్ పాయింట్లో కూడా మేము వేరుశెనగ మెథడ్స్ చెకింగ్ చేసి ఒక మిషన్స్ పెట్టేస్తాం, మీకు 100% న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి గౌరవనీయులు కమిషనర్ గారు, మినిస్టర్ గారు కూడా మా యొక్క ఆవేదనని గత మార్చిలో 70 రూపాయలు, 87 రూపాయలు కమిషన్ పెంచుతామని ఒక కమిషనర్ గారు, మినిస్టర్ గారు రోడ్డు మాట గారు చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి కమిషనర్ గారిని, మినిస్టర్ గారిని కూడా గతంలో 70 రూపాయలు మీరు చేశారు, దయచేసి మరి అది ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ రాలేదు అనేసి అంటే గవర్నమెంట్ ఫైనాన్స్ దీంట్లో డిస్కషన్ జరుగుతుంది, మీకు 100% న్యాయం జరుగుతుందని కమిషనర్ గారు, మినిస్టర్ గారు చెప్పారు. దాన్ని బట్టి ఈరోజు రేపు 30వ తారీఖున కూడా కమిషనర్ గారిని, మినిస్టర్ గారిని, MD గారిని కూడా రేపు మీటింగ్ కూడా ఆహ్వానించాం. 50% డీలర్లు వయసు పైబడి ఈ పాస్ విధానాన్ని అవగాహన లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వారికి మరలా ఇంకోసారి అవగాహన కల్పించమని, ట్రైనింగ్ ఇవ్వమని కోరాము. సరే అని చెప్పారు. అలాగే రేపు 30వ తారీఖు మనం అందరం కలిసి డీలర్ల మహాసమ్మేళనాలకు ఇచ్చేయడానికి పర్మిషన్ అడిగాము. పర్మిషన్ కూడా ఓకే చేశారు. విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా తెలంగాణలో కేసీఆర్ గారు మేము శాలరీకి అనుకూలం కాదు, మేము చేయలేము, మా కష్ట సాధ్యం అని ఒక పత్రికా ప్రకటన కూడా చేయడం జరిగింది. వారు కూడా ఈ కమిషను టౌన్ డీలర్లకు 25,000, రూరల్ డీలర్లకు 25,000 వచ్చేటట్టుగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన డీలర్లకి, మన రాష్ట్ర సంఘానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా కమిషన్ ఎట్లా పెంచుకోవాలనే విధానం మీద ఏ సరుకులు డీలర్లకు ఇస్తే అమ్మితే వాళ్ళు ఈ 25,000కు రీచ్ అవుతారని ఆలోచించి మా ప్రతి రేషన్ షాప్ని మినీ బ్యాంకింగ్ గాను, మినీ సూపర్ బజార్గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి అన్నోళ్ళు చెప్పడం. అన్నోళ్ళు నిన్న పోయి కమిషనర్ గారితో, మినిస్టర్ గారితో 3 గంటల సేపు మంత్రాలు జరిపి అక్కడ నిర్ణయం తీసుకొని వచ్చారు. కానీ మన రాష్ట్ర కమిటీ తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున ఆ నిర్ణయం కానీ బయటకు వస్తే మేము ఈ విషయాన్ని హర్షిస్తామని చెప్పి సభాముఖంగా. కావలి రూరల్ మండలం తుమ్మలపెంట సముద్ర తీర పర్యాటక కేంద్రానికి మరిన్ని వసతులు కల్పిస్తే ఆదరణ పెరుగుతుందని అన్నారు శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి పరిసర ప్రాంతాలకు జాతీయ రహదారికి దగ్గరగా పర్యాటక కేంద్రంగా తుమ్మలపెంట ఉందని అన్నారు. వసతులు కల్పన చేసే విషయంపై పర్యాటక శాఖ అధికారులతో తాను మాట్లాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ నాయకులు కుమారి రాజా, అలహరి చిట్టిబాబు, పాలడుగు వెంకటేశ్వర్లు, జగదీశ్వర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, కామరాజు తదితరులు పాల్గొన్నారు. డెవలప్ చేసిన ఈ పర్యాటక కేంద్రం తుమ్మలపెంటలో
విజిట్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయవలసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక టూరిజం సెంటర్ ఉందని ప్రజలకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా చూడటం జరిగింది. ఇంకా లాన్స్ చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసి మంచి సౌకర్యాలు ప్రజలకి చేస్తే తప్పకుండా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ కూడా ఇంకొంచెం క్వాలిటీ మెరుగుపడుతుంటే బాగుండేదని మా ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఇక్కడికి బీచ్ కాబట్టి బీచ్కి వచ్చినప్పుడు ఈ టూరిజం సెంటర్ నుంచి బీచ్కి పోయే ప్రాంతాన్ని దానికి ముందున్న ప్రాంతం మొత్తాన్ని కూడా లెవెల్ చేసి అక్కడ ఏ విధమైన అడ్డంకులు లేకుండా వచ్చిన టూరిజం కోసం అందరికీ కూడా మంచి సౌకర్యంగా ఉండేటట్టు కల్పించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ వాళ్ళు వాటర్ గేమ్స్ ఆడుకునేదానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ అందరూ కూడా బీచ్లో ఈత కొట్టేది కానీ బోటింగ్ అవి చేసేటప్పుడు ఏమైనా అపాయాలు జరిగితే అక్కడ కొంతమంది గార్డ్స్ని కూడా పెట్టాలని నైట్ టైం సెక్యూరిటీని కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసి అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ తిరిగితే కొద్దిగా సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ అవుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. పట్టణంలోని బృందావన కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండప ప్రారంభోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూతన రాజధాని నిర్మాణ కమిటీ సభ్యులు బీదా మస్తాన్ రావు, మాజీ శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మలు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్ భరత్ కుమార్, బృందావన కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామ్, మాల్యాద్రి, గ్రంథియానా శెట్టి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కావలి క్లస్టర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనాకుమారి హాజరై ప్రారంభించారు. అనంతరం క్లస్టర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపెంట, సర్వాయిపాలెం, జల్దంకి, గట్టుపల్లి పిహెచ్సి వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, సబ్ యూనిట్ అధికారి మాతమ్మ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ప్రపంచ మలేరియా దినోత్సవం అని జరుపుకున్నాము, ర్యాలీ జరుపుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఒకటే నినాదంతో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాలి. అది కూడా ఏంటంటే దోమల నివారణ మానవాభివృద్ధికి దోహదం, దోమల నివారణ మానవాభివృద్ధికి దోహదం అనే స్లోగన్తో ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి సబ్ సెంటర్లో, ప్రతి పిహెచ్సిలో, మన డివిజన్లో ఎక్కడైనా మలేరియా వ్యాధి గ్రస్తులను గుర్తించి వాళ్ళల్లో అధిక జ్వరం రావడం, కండరాలు ఎక్కువ నొప్పులు రావడం, చిల్స్ రైగర్స్ లాంటి వ్యాధి ఉన్న వాళ్లకు ఇమ్మీడియట్గా రక్తపోతల టెస్టులు కానీ మన దగ్గర ఆర్డీ టెస్టులు అనేవి రక్త నమూనాలు తీసుకుని వాటిని సేకరించి ఎవరికైతే మలేరియా ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ అక్కడే జరుగుతుంది. ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధి 4 రకాల వల్ల వస్తుంది. మలేరియా మెయిన్గా మనకు వచ్చేది ఫాల్సిపా మలేరియా, మలేరియం వైవాక్స్ అనే ఈ జాతుల వల్ల వస్తుంది.
ముఖ్యంగా మనం నివారించుకోవాల్సింది ఏంటంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ముఖ్యంగా మురుగునీటిని శుభ్రపరచుకోవాలా. మన ఇంటిలో ఉండే లార్వాలను నిర్మూలించుకోవాలా. లార్వాలంటే మన ఇంట్లో ఉండేది తొట్టెలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారాన్ని డ్రైడేగా పాటించి విధిగా మనం మన సబ్ సెంటర్లో మన ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో తిరిగి వాళ్ళకి హెల్త్ సర్టిఫికేట్ చేయాలి. కావలి రూరల్ మండలం అనకరిపాలెంలో డాక్టర్ రామచంద్ర ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్యులు రోగులను పరీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రామ్ సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహర్ రెడ్డి, డైరెక్టర్ తాతిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్ళు చూపించుకోవాలంటే ఎక్కడికో సిటీస్కి పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి, కానీ ఈరోజు అవకాశం మీ ఇంటి ముందుకే వచ్చింది. ఇటువంటి వాటిని ఉపయోగించుకొని మీకు ఒకవేళ ఆపరేషన్ అవసరం అయితే అప్పుడే మిమ్మల్ని ఆపరేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. అదేవిధంగా కొంతమందికి అద్దాలు అవసరమైతే అద్దాలు కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఇటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని మీ కంటి చూపుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజలకి అవగాహన కల్పించి పెద్ద సంఖ్యలో పాల్గొని ఎవరికైతే ఇటువంటి అవసరాలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇటువంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా ఈరోజు రామ్ సెంటర్ వారు ఎన్నో మెడికల్ క్యాంప్స్ కూడా పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క విలేజ్లో కూడా పెడతా ఉన్నారు. అదేవిధంగా మనోగన్న పాము కాటుకి వీటికి కూడా స్పెషల్గా ఆయన మందు కూడా ఇస్తూ ఉంటాడు. అటువంటివి కూడా ఏదైనా అయితే ఇమ్మీడియట్గా అన్నని సంప్రదించవచ్చు. కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా వైద్య శిబిరాలు పెట్టినప్పుడు తప్పకుండా వాటిని మీరు అంతా కూడా బాగా ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని ఈరోజు కంటి శిబిరాలు పెడితే కంటిని కూడా పరీక్షించుకొని మీ కంటి చూపుని కూడా కాపాడుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్స్ మీకు వచ్చి ఉచితంగా సేవలు అందిస్తున్నందుకు డాక్టర్ అందరికీ వాళ్ళ సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పర్వతారోహుడు మస్తాన్ బాబు అంత్యక్రియలలో పాల్గొనేందుకు కావలి గుడ్మెన్ సంస్థ సభ్యులు కావలి నుండి సంఘానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జనతాపేట నుండి ర్యాలీని ప్రారంభించారు. మస్తాన్ బాబు అమర్ రహే అనే నినాదాలతో ర్యాలీ సంఘంకు బయలుదేరింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు బ్రహ్మయ్య, సభ్యులు ఘనీబాషా, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సోమిశెట్టి బ్రహ్మయ్య, నా గుడ్మెన్ సేవా సంస్థ. ఈరోజు మళ్ళీ మస్తాన్ బాబు పర్వతారోపణలో భాగంగా మృతి చెందడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున అంతిమయాత్రకు సంఘంకి కావలి నుంచి మా గుడ్మెన్ సేవా సంస్థ తరఫున బైక్ ర్యాలీగా ఏర్పాటు చేసుకుని మేము బైక్ ర్యాలీగా అంతిమయాత్రలో పాల్గొనడానికి మేము పోతున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభిమానులు అందరూ కూడా బయలుదేరి రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టణంలోని జనతాపేటకు చెందిన రైల్వే ఉద్యోగి మాల్యాద్రిని అతని స్నేహితులు మద్యం సేవింపచేయించి తీవ్రంగా గాయపరిచిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానిక ముసునూరు మందాడి చెరువు వద్ద బాధితుడిని విచక్షణారహితంగా కొట్టి పడవేశారు. దీంతో అతని చేతులు, కాళ్ళు పూర్తిగా విరిగిపోయాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. చెప్పాడు, యాదవ్ అబ్బాయి చెప్పాడు. నాకు ఒక్కలో వేసుకొచ్చి అక్కడ నుండి అక్కడ పల్లె పెట్టుకుని అడిగాడు నాకు. సరే మాట్లాడుతుందంటే ఆడపోయి మాట్లాడుతున్నాను. ప్లాన్ వేసుకుని ముందుగా 7 ముందు దాక్కుని బాగా మాట్లాడుకుని తీసుకొచ్చి వాడు కొట్టినోడు పిల్లవాడు ఉన్నాడు. పిల్లగాడిని అక్కడ పై ఇప్పించమంటే ఇప్పిస్తారని చెప్పాను. నమస్కారం. సిటిఎన్ కబుర్లో నేటికి సమాప్తం.